అనాలిసిస్ దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో ఉద్రిక్తంగా మారుతోంది. మనం చూసాం నీట్ పేపర్ లీకేజీ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఢిల్లీ రాజధాని కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో నీట్ పరీక్ష సంబంధించి రద్దు వరకు వెళ్ళడంతో ఒక్కసారిగా విద్యార్థి లోకం ఆందోళనలోకి గురయ్యారు. విద్యార్థులకు ఈ యొక్క కీలకమైనటువంటి పరీక్షల సమయంలో జరుగుతున్నటువంటి పొరపాట్లపైన మొత్తం యావత్ భారతదేశంలోని యువత కూడా దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ఆ ప్రక్రియలోనే మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికగా పుట్టుకొచ్చింది. సో అది క్రమంగా తమ ఆందోళనలు పెంచుకుంటూ వెళ్ళి నిన్న పెద్ద ఎత్తున పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వడం, పెద్ద సంఖ్యలో అనేక ప్రాంతాల నుంచి కూడా యువత తరలి రావడంతో ఒక్కసారిగా అక్కడ అనేక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యువతను చెదరగొట్టేందుకు తీవ్ర స్థాయిలో రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఇటీవల కాలంలో ఎప్పుడూ కనిపించినటువంటి పరిస్థితి, అలాంటి దృశ్యాలు, అలాంటి ఆందోళనలకు ప్రస్తుతం ఢిల్లీ వేదికగా మారుతోంది. సో ఇప్పటికిప్పుడు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చోవడం, ఆందోళనకు దిగడం, ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తూ ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగడంతో ఒక్కసారిగా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం ఏంటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అనేటువంటి నినాదం. సో ఈ నీట్ లీకేజీకి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి, కేంద్ర మంత్రి బాధ్యత తీసుకోవాలి, ఆయన్ని తప్పించాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పటి వరకు నీట్ ఎగ్జామ్ లీకేజీకి సంబంధించినటువంటి బాధ్యులు, కారకులుగా భావిస్తున్న 13 మందిని అరెస్టు చేశారు. వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అటు యువత కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువతే కాదు, ఇటు ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయం కావడంతో ఇది ఇంకా ఉద్రిక్తతకు దారితీస్తోంది. సో ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కేంద్రం ఏం చేయబోతోంది? సో ఆయనను తప్పించబోతోందా, రాజీనామా చేయాలని చెప్పి సూచించబోతోందా, లేకపోతే మరొక బాధ్యత అప్పగించబోతున్నారా? ఒక కీలక పరిణామం అయితే జరిగే అవకాశం ఉందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఆందోళనలు, ఈ స్థాయిలో ఉధృతమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చూసాం మొదటిసారిగా ఏదైతే మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నడ్డా దగ్గరకు ఇద్దరు దూతలను పిలిపించుకొని చర్చించినటువంటి పరిస్థితులు, పరిణామాలు కూడా చూసాం. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశం. ఇంకోవైపు ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ 20 రోజుల పాటు నిరాహార దీక్ష, 20 రోజుల పైగా నిరాహార దీక్ష చేయడం, ఇప్పటికీ కూడా ఆయన ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఆయన ప్రకటించిన ప్రకారం చూస్తే, ఇలాంటి పరిస్థితులతో ఒక్కసారిగా మళ్ళీ ఆయన ఆందోళన ఏదైతే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని చెప్పి ఆయన్ను ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అప్పటి నుంచి కూడా మరింత ఆందోళనలు ఉధృతం చేసింది సిజేపీ కావచ్చు, ఇతరులు కూడా. దీంతో ప్రస్తుతం ఈ స్థాయికి ఢిల్లీ మొత్తం కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆందోళనలకు వేదికగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించబోతున్నారా? ఇప్పటి వరకు నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? సో మనం గతంలో చూసాం రైల్వే ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ సురేష్ ప్రభు 2014లో రాజీనామా చేస్తానికి సిద్ధపడినప్పుడు కూడా అప్పట్లో ఇది అంగీకరించలేదు. ఎందుకంటే ఇది వారి లైన్ కాదు అనేటువంటిది. ఎందుకంటే ఒక ఇష్యూ పైన రాజీనామాలు పరిష్కారం కాదు అనేటువంటిది బహుశా నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. ఇది రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు గతంలో కూడా ఆయన చెప్పి ఉన్నటువంటి మాట. తర్వాత ఇప్పటి వరకు మనం చూస్తే 3 దఫాలుగా వరుసగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. గతంలో ఒకసారి ఏంటంటే అనేక విమర్శలు, మీటూ సంబంధించినటువంటి వివాదంలో చిక్కున్నటువంటి ఎంజే అక్బర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేశారు తప్ప ఇప్పటి వరకు ఎవరూ కూడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి
చర్య ఉండకపోతే ఈ పరిస్థితులు ఇంకా ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉందా? సో ఎన్డీఏ సర్కార్ కూడా ఇదే భావిస్తోందా? త్వరలో కేంద్ర మంత్రివర్గ విర్గరణ చేస్తే అలాంటి చర్యలు ఏమన్నా ఉండబోతున్నాయా అనేటువంటిది ప్రస్తుతం దేశంలో కూడా హాట్ టాపిక్గా మారింది. లేకపోతే ఇటు ప్రతిపక్షాలు, ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువత ఆందోళనలు, ఇంకోవైపు ఆన్లైన్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు వీరంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చిస్తూ వస్తుండడంతో ప్రభుత్వం కూడా దీనికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటిసారిగా ఈ స్థాయిలో ఆందోళనలు కావచ్చు, లేకపోతే పరిస్థితులు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక చర్యతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కేంద్రం భావిస్తోందా? సో ప్రస్తుతం ఏం చేయాలని అటు కేంద్రం భావిస్తోంది? వీరితో చర్చలు జరగబోతోందా, లేకపోతే ఇంకేమైనా చర్యతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అనే దానిపైన కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ కృష్ణ. సో ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే దేశవ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంటోంది. మొదటిసారిగా కొన్ని